వెల్కమ్ బ్యాక్ టు మై డిఎస్సి బడి ఛానల్. ఈ వీడియోలో అయితే మ్యాథ్స్ కాంటెంట్కి సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. సో ఫస్ట్ బిట్ వచ్చి x√3 + y = 0లో y పదం లోపింప చేయుటకు అక్షములను ఎంత కోణం భ్రమణం చేయాలి? సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి 30 degrees. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ 1,0 -1,2 3,2లు శీర్షాలుగా గల త్రిభుజ పరికేంద్రము. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 1,2. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. 1,2. నెక్స్ట్ బిట్ x² + 2xy - y² = 0 అనే రేఖాయుగ్మ మధ్య కోణము. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 90. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ ఒక ఘనము యొక్క కర్ణమునకు దాని ముఖము యొక్క కర్ణమునకు మధ్య కోణము. ఒక ఘనం యొక్క కర్ణమునకు దాని ముఖం యొక్క కర్ణమునికి మధ్య కోణం ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి cos 1 2/3. cos 1 2/3. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ x² + y² = 9 దృష్ట్యా 1,1 యొక్క స్పర్శ జ్యా సమీకరణం. x² + y² = 9 దృష్ట్యా బ్రాకెట్ ఆఫ్ 1,1 యొక్క స్పర్శ జ్యా సమీకరణం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి x + y - 7 = 0. x + y - 7 = 0. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ x² + y² + 2bx - k = 0, x² + y² + 2ax + 9 = 0లు లంబ వృత్తాలైతే k విలువ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 8 అవుతుంది. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ x² - 6x - 6y + 6 = 0 అనే పరావలయం యొక్క నాభి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 3,1. 3,1 ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ 2x² + y² = 8 దీర్ఘవృత్తమునకు x + y + 2 = 0కు లంబముగా ఉండు స్పర్శ రేఖ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి x - y ± 2√3 2√3 అవుతుంది. x - y ± 2√3. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ ఒక అతి పరావలయం ఉత్కేంద్రిత 5/4 అయినా దాని సంయుగ్మ అతి పరావలయ ఉత్కేంద్రత ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 5/3. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ క్రింది వాణిలో కంప్యూటర్ హార్డ్వేర్పై ఆధారపడినది. క్రింది వాణిలో కంప్యూటర్ హార్డ్వేర్పై ఆధారపడినది. దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 3 అసెంబ్లర్. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ కంప్యూటర్లోని వివిధ విభాగములను ఆజ్ఞలకు అనుగుణంగా ప్రేరేపించి పనులు నిర్వర్తించు విభాగము. దీని ఆన్సర్ వచ్చి మనకి నియంత్రణ పరికరము. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్
ఒక ఏపీ అంక మధ్యమంలో ఏ అనేది 2 మొదటి 5 పదాల మొత్తం తర్వాత 5 పదాల మొత్తంలో 4వ వంతు అయిన 20వ పదం ఎంత అని అడిగారు. ఒక అంక శ్రేణిలో ఏ వాల్యూ ఇచ్చారు, ఏజ్ కోడ్ 2 అయితే మొదటి 5 పదాల మొత్తం తర్వాత 5 పదాల మొత్తంలో 4వ వంతు అయిన 20వ పదం ఎంత? సో దీని ఆన్సర్ వచ్చి మనకి -112 ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఒక గుణశ్రేణిలో మొదటి 3 పదాల మొదటి 6 పదాల మొత్తాల నిష్పత్తి 125:152 అయినా ఆ శ్రేణి యొక్క సామాన్య నిష్పత్తి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 3/5 ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. 5⁻73 లబ్దంలో అంకెల సంఖ్య 5⁻73 లబ్దంలో అంకెల సంఖ్య. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 52 ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. log2 పవర్ ఆఫ్ √2 యొక్క విలువ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 15/16 ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. A = సెట్ ఆఫ్ ఏబిసి, B = సెట్ ఆఫ్ 1 2 అయినా ఏ నుండి బీకు గల సంబంధాల సంఖ్య. ఏ నుంచి బీకి గల సంబంధాల సంఖ్య. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 64 ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. 4th root of 81 minus 8 3 root of 343 plus 15 into 5 root of 32 plus root of 225ను సూక్ష్మీకరించగా. 4th root of 81 minus 8 into 3 root of 343 plus 15 into 5 root of 5th root of 32 plus root of 225ను సూక్ష్మీకరించగా. సో దీని ఆన్సర్ వచ్చి మనకి -8 ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. px² + 5x + r అనే బహుపదికి 2 1/2 రెండు కారణాంకాలైన p విలువ. px² + 5x + r అనే బహుపదికి 2, 1/2 రెండు కారణాంకాలైన p విలువ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి r అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో అక్రమాకార వస్తువుల యొక్క ఘన పరిమాణాలకు సంబంధించిన లెక్కలను కలిగి ఉన్న గ్రంథం. సో దీని ఆన్సర్ వచ్చి మనకి భక్ష్యాల వ్రాతప్రతి. భక్ష్యాల వ్రాతప్రతి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. 5x + 3y - 7 = 0 యొక్క సాధన. x = 2k + 1 మరియు y = k అయినా k విలువ ఎంత అని అడిగారు. 5x + 3y + 7 = 0 యొక్క సాధన x = 2k + 1 మరియు y = k అయితే k విలువ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 2/13 ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ ఏ యొక్క కోణ సమద్వికరణ రేఖ AD BC భుజానికి లంబంగా ఉన్నది అయినా AB = AC అయినా ట్రయాంగిల్ ఏబిసిలో
యాంగిల్ ఏ యొక్క కోణ సమద్విఖండన రేఖ ఏడి బీసీ భుజానికి లంబంగా ఉన్నది. అయినా ఏబీ ఈక్వల్ ఏసీ అయినా ట్రయాంగిల్ ఏబీసీ ఒక. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సమద్విబాహు త్రిభుజం. సమద్విబాహు త్రిభుజం. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. నాలుగు సంఖ్యలలో మొదటి రెండింటి సరాసరి 4, మొదటి మూడింటి సరాసరి 9, అన్నింటి సరాసరి 15 మరియు ఆ సంఖ్యలలో 1 2 అయినా మిగిలిన సంఖ్యలను కనుగొనుము. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 6, 19, 33. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఒక గుళ్ళ లోహపు స్తూపం యొక్క బాహ్య వ్యాసార్థం 8 సెంటీమీటర్లు మరియు ఎత్తు 10 సెంటీమీటర్లు మరియు సంపూర్ణ తల వైశాల్యం 338 పై చదరపు సెంటీమీటర్లు. గుళ్ళ లోహపు స్తూపం యొక్క మందము ఎంత? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 0.03 మీటర్స్, 0.03 మీటర్లు. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. సైన్యము తన బేస్ క్యాంప్ కొరకు శంకు ఆకారంలో ఎత్తు 3 మీటర్లు మరియు భూ వ్యాసము 8 మీటర్లుగా ఉన్న గుడారమును ఏర్పాటు చేసిన అందులో ఉండే ప్రతి వ్యక్తికి 3.5 ఘనమీటర్లు గాలి కావాల్సి ఉంటే గుడారంలో కూర్చోగల వ్యక్తుల సరాసరి ఎంత? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 14. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. అర్ధగోళాకారపు పైకప్పు కలిగిన ఒక భవనంకు రంగు వేయాలి. పైకప్పు యొక్క భూపరిధి 17.6 మీటర్లు అయినా 10 చదరపు సెంటీమీటర్లకు రంగు వేయుటకు 5 రూపాయలు చొప్పున భవనంకు రంగు వేయడానికి ఎంత ఖర్చు అగును? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 24,640 రూపాయలు. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ట్రయాంగిల్ ఏబీసీ మరియు సమాంతర చతుర్భుజం ఏబిఈఎఫ్లు ఒకే భూమి ఏబి మరియు ఒకే సమాంతర రేఖలు ఏబి మరియు ఈఎఫ్ల మధ్య ఉంటే ఏబిఈఎఫ్ వైశాల్యం త్రిభుజం ఏబీసీ వైశాల్యంకు ఎన్ని రెట్లు ఉంటుంది? దీని ఆన్సర్ వచ్చి మనకి 2 రెట్లు. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. 2 log power 5 plus 1/2 log power 9 minus log cube is equal to log x అయినా x విలువ. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 25. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఎక్స్ క్యూబ్ మైనస్ 3x² ప్లస్ ఎక్స్ ప్లస్ 2 అనే బహుపదిని g(x) అనే బహుపదిచే భాగిస్తే భాగఫలం x-2 మరియు శేషం -2x + 4 అయినా g(x) ఎంత? సో దీని ఆన్సర్ వచ్చి మనకి x² - x + 1 x² - x + 1. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఒక రసాయనాలు అమ్మే దుకాణదారుని వద్ద 2 రకాల హైడ్రోజన్ క్లోరైడ్ ద్రావణాలు ఉన్నాయి. ఒకటి 50% ద్రావణము మరియు రెండవది 80% ద్రావణము. 100 మిల్లీలీటర్లు సిస్టేట్ ద్రావణం కావాలన్నా ఆ 2 ద్రావణాలను ఎంత పరిమాణంలో తీసుకోవాలి? సో దీని ఆన్సర్ వచ్చి 40 మిల్లీలీటర్స్ అండ్ 60 మిల్లీలీటర్స్. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ బిట్. 2 స్త్రీలు మరియు 5 పురుషులు ఒక కుట్టు పనిని 4 రోజుల్లో చేయగా 3 స్త్రీలు మరియు 6 పురుషులు దానిని 3 రోజుల్లో చేసెదరు. స్త్రీ ఒక్కరే లేదా పురుషుడు ఒక్కడే ఆ పనిని పూర్తి చేయుటకు పట్టు కాలము. దీని ఆన్సర్ వచ్చి 18 రోజులు, 36 రోజులు. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. రెండు కుళాయిలు కలిపి ఒక నీళ్ళ ట్యాంకుని 9 3/8 గంటలలో నింపిన ఎక్కువ వ్యాసమున్న కుళాయి ఒక్కటే తక్కువ వ్యాసమున్న కుళాయి నింపే సమయమునకు 10 గంటలు తక్కువ సమయంలో నింపును. అయితే ఒక్కొక్క కుళాయి విడివిడిగా ట్యాంకును నింపుడుకు పట్టే కాలం ఎంత? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 15 గంటలు 25 గంటలు. నెక్స్ట్ బిట్. ఒక అంక శ్రేణిలో 4వ మరియు 8వ పదాలు మొత్తం 24 మరియు 6వ 10వ పదాలు మొత్తం 44 అయినా మొదటి 3 పదాలు ఎంత? సో దీని ఆన్సర్ వచ్చి మనకి -13 -8 -3 -13 -8 -3. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. √3, 3, 3√3 గుణశ్రేణిలో ఎన్నవ పదము 729 అగును? √3, 3, 3√3 గుణశ్రేణిలో ఎన్నవ పదము 729 అగును? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 12. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. బిందువులు -4, -7, -1, 2, 8, 5 మరియు 5, -4లు ఏ చతుర్భుజాన్ని సూచిస్తాయి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి సమచతుర్భుజం. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. బిందువులు 0, -1, 2, 1 మరియు 0, 3 శీర్షాలు కలిగిన త్రిభుజ వైశాల్యం మరియు దాని భుజాల మధ్య బిందువులను కలపగా ఏర్పడిన త్రిభుజ వైశాల్యాల నిష్పత్తి. దీని ఆన్సర్ వచ్చి మనకి 1:4. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ట్రెపీజియం ABCDలో AB ప్యారలల్ టు DC, E మరియు F బిందువులు వరుసగా EF ప్యారలల్ టు AB అగునట్లు సమాంతరం కాని భుజాలు AD, BCలపై ఉన్నవి అయినా AE ఇంటూ FC ఈజ్ ఈక్వల్ టు సో దీని ఆన్సర్ వచ్చి మనకి BF ఇంటూ ED. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. రెండు సరూప త్రిభుజాల చుట్టుకొలతలు వరుసగా 30 సెంటీమీటర్లు మరియు 20 సెంటీమీటర్లు. మొదటి త్రిభుజంలోని ఒక భుజం కొలత 12 సెంటీమీటర్లు అయినా రెండవ త్రిభుజంలో దాని అనురూప భుజం కొలత ఎంత? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 8 సెంటీమీటర్లు. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ట్రయాంగిల్ ABC ఐసోమార్ఫిక్ టు ట్రయాంగిల్ DEF. PC ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్, EF ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్.
ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం 54 చదరపు సెంటీమీటర్లు అయినా ట్రయాంగిల్ డిఈఎఫ్ వైశాల్యం ఎంత? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 96 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, సమబాహు త్రిభుజం ఏబిసిలో భుజాలు బీసీపై బిందువు డి ఇంకా బీడీ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ బీసీ అయినా 9AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9AD స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో దీని ఆన్సర్ వచ్చి మనకి 7AB స్క్వేర్ 7AB స్క్వేర్. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, జీరో కేంద్రంగా వృత్తానికి బాహ్య బిందువు పి నుండి పిఏ మరియు పిబి అనే 2 స్పర్శ రేఖలు గీయబడ్డాయి. స్పర్శ రేఖల మధ్య కోణం 80 డిగ్రీలు అయినా యాంగిల్ పిఓఏ ఈజ్ ఈక్వల్ టు, దీని ఆన్సర్ వచ్చి మనకి 50. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, 12 సెంటీమీటర్స్ వ్యాసార్థంగా గల వృత్తంలో ఒక జ్యా కేంద్రం వద్ద 120 డిగ్రీస్ కోణాన్ని ఏర్పరిచింది. జ్యాతో ఏర్పడిన సంబంధిత అల్ప వృత్త ఖండము యొక్క వైశాల్యం. దీని ఆన్సర్ వచ్చి మనకి 88.368 చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఒక శంకువు యొక్క వక్రతల వైశాల్యం 4070 4070 చదరపు సెంటీమీటర్లు మరియు దాని వ్యాసం 70 సెంటీమీటర్లు అయినచో దాని ఏటవాలు ఎత్తు ఎంత? ఒక శంకువు యొక్క వక్రతల వైశాల్యం ఇచ్చారు అండ్ దాని వ్యాసం ఇచ్చారు అండ్ ఏటవాలు ఎత్తు కనుక్కోమన్నారు. సో ఈ బిట్కి అయితే ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్, 15 సెంటీమీటర్లు ఇంటూ 10 సెంటీమీటర్లు ఇంటూ 3.5 సెంటీమీటర్లు కొలతలు కలిగిన దీర్ఘ ఘనములో 0.5 సెంటీమీటర్ల వ్యాసార్థము మరియు 1.4 సెంటీమీటర్ల లోతులో శంకువు ఆకారం గల 3 గోతులు తీసి పెన్ను స్టాండుగా మార్చారు. పెన్ను స్టాండులో కొయ్య ఘనపరిమాణం ఎంత? కొయ్య ఘనపరిమాణం ఎంత? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 523.9 ఘన సెంటీమీటర్లు. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, 15 సెంటీమీటర్లు అంతర వ్యాసార్థంగా గల అర్ధగోళాకార పాత్రలో ద్రవం నింపబడినది. ఆ ద్రవమును 5 సెంటీమీటర్ల వ్యాసం మరియు 6 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన స్తూపాకార సీసాలో నింపారు. పాత్రలోని ద్రవమును నింపటానికి ఎన్ని సీసాలు అవసరం? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 60. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, 20 మీటర్ల లోతు 7 మీటర్ల వ్యాసం గల ఒక గొయ్యిని త్రవ్వగా వచ్చిన మట్టిని 22 మీటర్లు ఇంటూ 14 మీటర్ల కొలతలు గల ప్లాట్ఫామ్గా ఏర్పరిస్తే దాని యొక్క ఎత్తు ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 2.5 మీటర్లు 2.5 మీటర్లు. నెక్స్ట్ బిట్, sin a minus b is equal to 1/2 cos a plus b is equal to 1/2 comma 0 degrees less than a plus b less than or equal to 90 degrees. a greater than b అయినా a మరియు b విలువ ఎంత? దీని ఆన్సర్ వచ్చి మనకి 45 degrees and 15 degrees. 45 degrees 15 degrees.
ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఒక నావ ఒక నదిని దాటాల్సి ఉంది. నదీ ప్రవాహం కారణంగా ఆ నది తీరంతో 60 డిగ్రీల కోణం చేస్తున్న ఆ నావ 600 మీటర్లు ప్రయాణించి అవల తీరాన్ని చేరింది. అయితే ఆ నది వెడల్పు ఎంత? ఒక నావ ఒక నదిని దాటాల్సి ఉంది. నదీ ప్రవాహం కారణంగా ఆ నది తీరంతో 60 డిగ్రీల కోణం చేస్తున్న ఆ నావ 600 మీటర్లు ప్రయాణించి అవతల తీరాన్ని చేరింది. అయితే ఆ నది యొక్క వెడల్పు ఎంత అన్నారు. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి 300 మీటర్లు. 300 మీటర్లు. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరి పుట్టినరోజులు సంవత్సరంలో ఒకే రోజు రాని సంభావ్యత. ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు పుట్టినరోజులు సంవత్సరంలో ఒకే రోజు రాని సంభావ్యత ఎంత అని అడిగారు. సో దీని యొక్క ఆన్సర్ వచ్చి మనకి 0.992. 0.992. ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్. ఒక దత్తాంశం యొక్క L = 500, F = 20, F ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. క్లాస్ ఇంటర్వెల్ 36 + x, H = 100 మరియు N = 100. దాని మధ్యగతం 525 అయినా x విలువ ఎంత అన్నారు. ఒక దత్తాంశం యొక్క విలువ L ఇచ్చారు. L 500 ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ 20. క్లాసికల్ ఫ్రీక్వెన్సీ ఏమో 36 + x ఇచ్చారు. హైట్ ఇచ్చారు 100 మరియు N ఇచ్చారు 100. దాని మధ్యగతం 525 అయినా x విలువ ఎంత అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి 9. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.